నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. భీమ్గల్ పట్టణంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం భీమ్గల్ మున్సిపాలిటీలో 52 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళలను ఉన్నత స్థానంలో చూడాలని సీఎం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పేదల సంక్షేమం, మహిళల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అని అన్నారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లా అదే విధంగా మరి ఇక్కడ మన గిరిజనుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి కేశలాపురం జాతరకు నాగోబాకు వెళ్ళి రావడం జరిగింది. అక్కడ నుంచి పొద్దున మరి మన బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం, అదే విధంగా భీమ్గల్లో 50 కోట్లతోటి మరి గల్లీల రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నింటి కోసము శంకుస్థాపన చేయడం జరిగింది. ఆర్మూర్లో కూడా మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నాడు. మరి గత 10 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లా చాలా వరకు వెనుకబడిపోయింది. నిజామాబాద్ జిల్లా ఇంత పెద్ద జిల్లా అయినప్పటికీ కూడా మరి ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా పట్టణ అభివృద్ధి అనేది జరగలేదు. ఆ పట్టణాభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు. ఈ రోజు మరి యొక్క ఎంపీ ప్రాంతానికి కూడా మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఈ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు. కృషి చేయడానికి మా కౌన్సిలర్స్ ను గెలిపించాల్సిందిగా పేరున మరి ప్రజల్ని కోరుకుంటాం. మన ఉమ్మడి